వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను జనని. 25 ఏళ్ల రాజకీయం, 2 సార్లు సర్పంచ్గా అనుభవం, ఊరి కోసం ఉన్న భూములు జాగాలతో పాటు సర్వస్వం త్యాగం చేసిన గొప్ప మనసు. ఊర్లో సుమారు 2000 మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ప్రభుత్వ పథకాలను అందించి ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకుంది. సర్కారీ సొమ్ముతో సంబంధం లేకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి ఊరి అభివృద్ధికి పాటుపడ్డారు. అలాంటి ఆమె ఇప్పుడు ఓ చిన్న రేకుల షెడ్డులో దీన స్థితిలో జీవనం గడుపుతోంది. ఇంతకు ఎవరామె, ఆమె కథ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వీడియోలో కనిపిస్తున్న ఈమె పేరు నమిండ్ల రమ. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం గ్రామ పంచాయతీకి 2004 నుండి 2014 వరకు 2 సార్లు సర్పంచ్గా పనిచేసింది. కాంగ్రెస్ పార్టీతో ఆమెకు 25 ఏళ్ల అనుభవం. ఒకప్పుడు హనుమకొండ బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న గుండ్ల సింగారం గ్రామం అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉండేది. ఇల్లు లేని పేదల దీనస్థితి చూసి అప్పటి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి దాదాపు 2000 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించింది. రాజకీయాలు, డబ్బుల చుట్టూ తిరుగుతుంటే రమ మాత్రం ఉన్న భూములు అమ్ముకొని ప్రజలకు సేవ చేసింది. నమిండ్ల రమకు ఒక కూతురు, 2 కుమారులు. భర్త కుమారస్వామి కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఒకసారి ఉప సర్పంచ్గా కూడా ఉన్నారు. రమ సర్పంచ్గా ఉంటే తన భార్యకు చేదోడుగా ఉంటూ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం తన వంతు కృషి చేసేవారు. అనారోగ్యంతో 10 ఏళ్ల కింద కుమారస్వామి మరణించిన రమ మాత్రం ప్రజాసేవకి అంకితమైంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసి గుండ్ల సింగారం ప్రజల మనసులో చోటు సంపాదించుకుంది. 5 సంవత్సరాలు నేను సర్పంచ్ చేసిన. నా పేరు నమిండ్ల రమ, నా భర్త పేరు నమిండ్ల కుమారస్వామి. ఆయన కూడా ఉప సర్పంచ్గా 5 సంవత్సరాలు చేసిండు. ప్రజలకు చాలా సేవ చేసిండు నా భర్త. కానీ మాకు ఉండేదానికి ఇల్లే లేదు. ఎంతోమందికి సాయం చేసిండు, కానీ మేమేం సంపాదించుకోలే. 1000 మందికి పింఛన్లు పెట్టించిండు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఆయనకు ఆరోగ్యం మంచి లేక బాగా సిక్ అయిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు అందరికీ సేవ చేసుకుంటూ ముందుకు సహకరించిండు. ఇప్పటి వరకు కూడా నా కొడుకులు నేను ముందుకు సహకరించి ఎమ్మెల్యే గారిని గెలిపించిన. మేము మళ్ళీ ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా మేము ముందు పడి అందరికి సహకరించినాం. సహకరించిన వాళ్ళు ఎవరు లేరు. ఇండ్ల పట్టాల 50 దానికి ఇప్పించినాం. 2000 ఇండ్లు వచ్చినాయి అప్పుడు మేము సర్పంచ్ ఉన్నప్పుడే. సహకరించాలి గవర్నమెంట్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం. గుండ్ల సింగారం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం అయ్యాక అప్పటి కాంగ్రెస్ పార్టీ రమకు టికెట్ నిరాకరించింది. అయినా కూడా పార్టీ కోసం పనిచేసింది. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని వీడలేదు. ప్రస్తుతం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య విజయం కోసం తన వంతు కృషి చేశారు. రమ 2 కుమారులు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తే పార్టీ మాత్రం తమను పట్టించుకోవడం లేదని రమా కుమారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగారం గ్రామం నమిండ్ల వెంకట్ 2001 నుంచి వెళ్ళి 2014 వరకు మా బాపు ఉప సర్పంచ్ చేసిన. మా మమ్మీ సర్పంచ్ చేసిన కూడా 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఇందిరమ్మ ఇల్లు. కనీసం మా డ్రైనేజీలు, సీసీ రోడ్డు వర్కులు ఎన్నో చేసినాం. పొలాలు జాగాలు అమ్ముకొని కూడా మేము గ్రామం గురించి ఎంతో అభివృద్ధికి చేసినాం. శ్మశాన వాటికి బోర్ వేయించినాం, అన్నీ చేసినాం. కనీసానికి మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. నాగరాజు ఎమ్మెల్యేకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కనీసం సర్పంచ్ పేరు కూడా తెలియదు. అంతా ధైర్యంగా ఉన్నాడు. కానీ ముందు వెనక పనిచేయని వాళ్ళకి వచ్చి ముందు ప్రార్థిస్తున్న ఎమ్మెల్యే వర్ధన్నపేట నాగరాజు మమ్మల్ని ఎమ్మెల్యే గారు ఆదుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎంకరేజ్మెంట్ చేయాలి. పనిచేయని వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేస్తున్న గవర్నమెంట్ కొంచెం గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఊరి ప్రజల శ్రేయస్సు కోసం సర్వం త్యాగం చేశానని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని, అన్ని కోల్పోయినా కూడా ప్రజాసేవ చేయాలనే తపన మాత్రం ఇంకా తనలో ఉందని రమ అంటున్నారు. సర్పంచ్గా రమ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరిగిందని, అందరికీ ఇల్లు ఇప్పించి తానే ఇప్పుడు ఇలా చిన్న రేకుల షెడ్డులో ఉండడం బాధిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు లక్ష్మి. 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసింది. సర్పంచ్ రమ
వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. చాలా మందికి కోటార్స్లు ఇప్పించింది. మాకు అయితే ఏం కోటార్స్లు ఇప్పేలా వాళ్ళకి వస్తే లేదు. అంతే. మాకు ఇల్లు కావాలి, కోటార్స్ కావాలి, ల్యాండ్ కావాలి. మాకు ఇల్లు లేను. మాది గుండ్ల సింగారం. ఇక్కడ మా మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. మేము వచ్చిన దగ్గర నుంచి ఎవరికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు. మా అత్తమ్మ మాజీ సర్పంచ్, ఆమె కూడా రేకుల షెడ్లోనే ఉంటుంది. ఆమె ఇచ్చిన ఇండ్లే అప్పుడు. ఇంతవరకు ఎవరికి ఏ ఇల్లు రాలేదు. ఆమె రేకుల షెడ్లు ఉంటుంది, ఆమెకి ఇల్లు కావాలి. నేను రేషన్ కార్డు అప్లై చేసి 2 సార్లు రిజెక్ట్ అయింది. నాది కూడా రేషన్ కార్డు రావాలి. 2000 ఇండ్లు ఇప్పించిల్లు వాళ్ళు. అవే ఫస్ట్, అవే లాస్ట్ అయినాయి. మళ్ళీ ఇంతవరకు ఎవరికి ఇందిరమ్మ ఇల్లు అనే ఊసే లేదు ఎక్కడ. వీళ్ళు ఏమైనా సంపాదించుకున్నారమ్మా? లేదు, ఏం సంపాదించుకోలేదు. రేకుల ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. ప్రజా ప్రభుత్వంలో మరోసారి ప్రజా సేవ చేయాలనే తన ఆకాంక్షను ఆ సందర్భంగా బయటపెట్టింది. మరి కాంగ్రెస్ కోసం ఇంత కృషి చేస్తున్న రమను పార్టీ గుర్తిస్తుందో లేదో అనేది వేచి చూడాలి.